ఇయర్లీ మాది ఏదైతే రెవెన్యూ ఉన్నదో మన నాచారం రెవెన్యూ 3 crores ఇప్పుడు 6 crores వచ్చింది పర్ యానం. అందులో 35% మేము గవర్నమెంట్కు మన రాయల్టీ పే చేస్తాం జిహెచ్ఎంసీ వాళ్ళకి, పేరెంట్ మున్సిపాలిటీకి. మిగతా రిమైనింగ్ 65% ఏదైతే ఉన్నదో మా దగ్గర బడ్జెట్, దాంతో మేము డెవలప్మెంట్ రోడ్స్ కానీ, స్ట్రీట్ లైట్స్ కానీ, మన యూజీడీ లైన్స్, అండర్ గ్రౌండ్ పైప్ లైన్స్ కానీ, స్ట్రామ్ వాటర్ లైన్స్ కానీ ఇవన్నీ డెవలప్ చేస్తూనే ఉన్నాం. ఇప్పుడు కొత్తగా మేము ఏంటంటే ఇంతవరకు ఏ స్టేట్లో సివరేజ్ లైన్స్ లేవు, డొమెస్టిక్ సివరేజ్ లైన్స్. ఈ సంవత్సరం కొత్తగా సివరేజ్ లైన్స్ ప్లాన్ చేస్తున్నాం. దాన్ని కూడా ఎస్టీపీ ఇక్కడ కన్స్ట్రక్షన్ మా ఎస్టేట్లోనే జరుగుతుంది. మొన్ననే మేము వాటర్ వర్క్స్ ఈని పిలిచి మాట్లాడడం జరిగింది, హెచ్ఎండిఏ ఎండి కలవడం జరిగింది. ఇప్పుడు మేము మా ప్లాన్ ఏంటంటే ఈ సంవత్సరం ఎట్టి పరిస్థితుల్లో సివరేజ్ డొమెస్టిక్ పైప్ లైన్స్ కూడా కంప్లీట్ చేయాలని. ఆల్మోస్ట్ 40% కంప్లీట్ చేసిన, 60% ఈ సంవత్సరం కంప్లీట్ చేయాలని. నాచారం ఇండస్ట్రియల్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా 1 term చేశాను నేను. అప్పుడు ఏంటంటే ఇండస్ట్రీస్ సంబంధించిన ఏదైతే లేబర్ ఇష్యూస్ కానీ, ఏదైతే ఓనర్స్ లేబర్ ఇష్యూస్ సమస్యలతో ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారో, గవర్నమెంట్ మన కమర్షియల్ ట్యాక్స్ వాళ్ళు కానీ, లేబర్ యాక్ట్ వాళ్ళు కానీ, ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ వాళ్ళు కానీ, పవర్ ప్రాబ్లం గురించి కానీ, ఇంకా మన ఇండస్ట్రియల్ రిలేటెడ్ ఇష్యూల మీద నేను చాలా మన సమస్యల మీద కృషి చేశాను, చాలా ఫైట్ చేశాను. ఇప్పటికి కూడా చాలామంది ఇప్పటికి నేనే ప్రెసిడెంట్ అనుకుంటారు, నాకే కాల్ చేస్తారు. కానీ నేను ప్రెసిడెంట్ కాదు, ఇప్పుడు డీకే జైన్ గారు ప్రెసిడెంట్. ఆయన పబ్లిక్లో మాత్రం ఇంకా నేనే ప్రెసిడెంట్ అనుకుని నాకే చాలామంది కాల్ చేసి సమస్యలు చెప్తూనే ఉంటారు. అయినా కూడా నేను ప్రెసిడెంట్ కాకుండా కూడా పర్సనల్గా ఇండస్ట్రియల్ ఇష్యూస్ ఏదైనా ఉంటే నేను పర్సనల్గా ఇన్వాల్వ్ అయ్యి సాల్వ్ చేస్తున్నాను. అందరి సమస్యలు కూడా సాల్వ్ చేస్తున్నాను. ఏదైనా గవర్నమెంట్ రిలేటెడ్ కానీ, లేబర్ రిలేటెడ్ కానీ, ఇంకా సమ్ అదర్ ఇష్యూస్ ఏ ఇష్యూస్ ఉన్నా కూడా నేను అవన్నీ సాల్వ్ చేస్తున్నాను. ప్రెసిడెంట్గా 1 term చేశాను. ఆనందం, చాలా సంతృప్తిని ఇస్తుంది. కానీ నేను దగ్గర ఓవరాల్గా అసోసియేషన్ అయిపోయింది, ఐలాక్ అయిపోయింది, దగ్గర 15 years నుంచి నేను డెడికేటెడ్గా వర్క్ చేసుకొస్తున్నాను. ఇప్పటికి 15 years నేను కంటిన్యూ అవుతున్నట్టే మీరు ఆలోచించుకోవాలి. నాకు ఎంత నేను వర్క్ చేస్తే, డెడికేటెడ్ వర్క్ చేస్తే అంత నాకు సపోర్ట్ దొరుకుతుందో మీరు ఆలోచించండి. నేను వర్క్ చేస్తున్నా కాబట్టి మా ఎంటర్ప్రైనర్స్, మా ఎస్టేట్ పెద్ద మనుషులు అందరూ నాకు సపోర్ట్ చేసి నన్నే కంటిన్యూ చేయమని ఇప్పటి వరకు నన్ను ముందుకు నడిపించారు. వాళ్ళ సహకారంతోనే నేను ముందుకు నడుస్తాను.